సో ఈ ధ్యానాన్ని ఇంకొక పేరు చెప్పాలంటే సాధన అనొచ్చు. సాధనకి కావాల్సింది ధ్యానం. ధ్యానం కంపల్సరీగా కావాలి. ధ్యానం అంటే ఏంటి అర్థం అండి, అది అక్కడే తెలుసుకోవాలి. ధ్యానము అన్నది ఏంటో తెలుసుకుంటే మనకి ధ్యానం గురించి పూర్తిగా అర్థం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 100% మంది ధ్యానం మీదే ఎక్కువగా తిరుగుతుంటారు, ధ్యానం చుట్టూనే తిరుగుతుంటారు. ధ్యానమే అల్టిమేట్ అనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. ధ్యానమే అల్టిమేట్, అది సత్యం, దాంట్లో అబద్ధం అంటే ఏం లేదు. కానీ ధ్యానం అంటే ఏంటో తెలుసుకో. ఎందుకంటే మనకి చిన్న డౌట్ వస్తుంది, ఏ గురువు కూడా ధ్యాన ముద్రలో తక్కువ కనబడతారు. మనం బొమ్మలకి ఇస్తున్నాం తప్ప శ్రీకృష్ణుడు ధ్యాన ముద్రలో వెరీ రేర్ గా ఉంటాడు. 2 ఫోటోలు కూడా వచ్చాయి. అండ్ బాబాజీ మహాశయ ఆయన రూపాన్ని చిత్రీకరించడం కష్టం, చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఆయన రూపం. ఆయన రూపం ఇది అని వర్ణించడం కష్టం. నేను స్వయంగా చెప్తున్నా, ఇది అని వర్ణించడం కష్టం. ఎందుకంటే ఫోటోని యాక్సెప్ట్ చేయడు. అందుకోసం ఉన్న ఫొటోస్ ని గూగుల్లో ఫొటోస్ లో ఉన్న వాటిని నేను ఆయన ఫోటో కింద పెడుతున్నాను. ఆయన ఫోటో అనేది నాకు నా బుర్రలో ముద్ర పడిపోయింది. ఆయన ఇంకో ఫోటోని యాక్సెప్ట్ చేయడు. ఆ ఉన్న 10 ఫోటోలే మనం తిప్పుకోవచ్చు అంతే. బాబాజీ గారి యొక్క రూపం అలాగే ఉంటుంది. ఆయన ధ్యానం ఇలాగ ఉంటారు మామూలు, అది మనం పెట్టుకున్నాం. కానీ చాలా జోవియల్ గా ఉంటారు. ఇలా కాదు, జోకులు విపరీతంగా వేస్తారు, చెలోక్తులు వేస్తూ ఉంటారు. కోపం వచ్చిందా అంటే మాత్రం అంతే సంగతులు. కోపం వచ్చిందంటే ఎవరిని స్వేర్చారు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పి అడుగుతారు. అశుద్ధం తింటాను. నన్ను చాలాసార్లు అడిగారు, కనీసం ఒక 10-15 సార్లు అని అడిగారు. అంత ప్రేమతో నాకు అన్నం పెట్టిన వ్యక్తి, రైల్వే స్టేషన్ లో కొందాంకులు దొరకని అన్నం పెట్టిన వ్యక్తి, అక్కడ కుంభమేళలో రాత్రి 12 గంటలకి నాకు భోజనం పెట్టిన మా గురువు గారు చాలాసార్లు అన్నాడు, అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా అని. అలాగే ఉంటాం. కోపం వచ్చిందంటే ప్రేమ వచ్చిందంటే ప్రేమ, విపరీతమైన ప్రేమ. ఇంకా దాన్ని తట్టుకోలేము ప్రేమని. సత్యం వచ్చాయి. సో ఈ సాధన అనేది ఏదైతే ఉందో అదే ధ్యానం. ధ్యానాన్ని ఇంకో రకంగా అర్థం. ధ్యానం అంటే సాధన అంటే ఒక మధ్యలో ఉంది. ఇక్కడ ఈ కర్మకి, ఈ జ్ఞానానికి, ఈ షట్కాలకి, ఈ 2 షట్కాలకి మధ్యలో దీన్ని పెట్టాడు శ్రీకృష్ణుడు. ఇది తెలుసుకుంటే గానీ ధ్యానం కుదరదు, ముందే చెప్తున్నా. ఈ 5 అధ్యాయాలు పూర్తిగా తెలుసుకుంటే గాని ధ్యానం అనేది కుదరదు, ముందే చెప్పేస్తాను. ధ్యానం గాని ఒక్కడ కుదిరిందా అంటే మాత్రము మిగతా 5 అధ్యాయాలు, పక్కన ఉన్న 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, విజ్ఞాన యోగం కానీ ఆల్మోస్ట్ భక్తి యోగం దాకా 12 అధ్యాయం భక్తి యోగం, అక్కడి వరకు కూడా చాలా సులువుగా అర్థమైపోతాయి. ఇది ఉంటే కానీ ఇది సిద్ధించదు, ఇది సిద్ధిస్తే అవి చాలా సులువుగా అర్థమైపోతాయి. జ్ఞాన యోగం అంతా కూడా, జ్ఞాన షట్కం అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకోసం మధ్యలో పెట్టేది, ఇది ముందుట్లో పెట్టలేదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఇవన్నీ సిద్ధిస్తే కానీ ధ్యానం కుదరదు. కుదరదంటే కుదరదు, ఎక్కడా కొడుకు. భగవద్గీత ద్వారా కూడా ఇదే చెప్పాడు, పతంజలి గారు కూడా ఇదే చెప్పారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన 6వ చోట పెట్టారు. పతంజలి గారు కూడా 6వ చోట పెట్టారు. ముందుగా ధ్యానం పెట్టిలేదు. ధ్యానాన్ని ముందు ఇవన్నీ పాటించాలి. అలాగే భగవద్గీతలో కూడా విషాదం, కర్మ, జ్ఞానం, కర్మ సన్యాసం, తర్వాత ధ్యానం. సో ధ్యానం సులువుగా తీసుకోవద్దు. ధ్యానం చాలా ఇంపార్టెంట్. ధ్యానం వల్ల ఒక్కసారి మనస్సు ఒక్కసారి విచ్చుకుంటుంది, హృదయం ఒక్కసారి విచ్చుకుంటుంది, బుద్ధి వికసిస్తుంది, శరీరం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, నువ్వు ప్రపంచాన్ని చూసే విధానం మారిపోతుంది. అంత గొప్పది ధ్యానం. ఆ ధ్యానం ఎలా చేయాలో మనకి తెలుస్తుంది, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఒకళ్ళు ధ్యానం చేస్తున్నా సరే ఆ లోటుపాట్లని సరిదిద్దుకోండి, అప్పుడు అసలైన ధ్యానం కుదురుతుంది. లేదా గంట సేపు ధ్యానం కాదు, అరగంట సేపు ధ్యానం కాదు,
మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, వంట వండుతున్నా, పిల్లలు చూసుకున్నా సరే ధ్యానంలోనే ఉంటారు. కళ్ళు పనిచేస్తూనే ఉంటే తిరుగుతూనే ఉంటాయి. అదే సవికల్ప సమాధి. ముందే చెప్పాను, సవికల్ప సమాధి అంటే అంతా కనబడుతుంటుంది, అంతా కనబడుతుంటుంది. పెద్ద ఏమి లాగా ఏ మత్తు మందులోకి వెళ్ళిపోను, ఏదో ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి వెళ్ళిపోయి డ్రగ్ తీసుకుని మత్తులోకి వెళ్ళిపోక్కర్లేదు. సవికల్ప సమాధి అంటే నీ చుట్టూ జరుగుతున్నదంతా నీకు తెలుస్తుంది. నిర్వికల్ప సత్యం, విశ్వం మొత్తం మీద జరుగుతున్నదంతా కూడా నీకు తెలుస్తుంది. అలాగే ధ్యానంలో కూడా అంతా తెలుస్తుంది. ధ్యానం అంటే శూన్యం అని చెప్పి అనుకోదు. ఫస్ట్ లో అలా ఉన్నా సరే, తర్వాత ధ్యానంలో ఉన్నా సరే ప్రతిదీ మీకు తెలుస్తుంది. ధ్యానానికి అల్టిమేటే సవికల్ప సమాధి. సవికల్ప సమాధికి అల్టిమేటే నిర్వికల్ప సమాధి. ధ్యానం సమాధి, ధ్యానం సమాధి, ఆది సమాధి. అన్నిటినీ కూడా సమదృష్టి కలిగి ఉండడమే సమాధి. ధ్యానంలో కూడా ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసేది, ధ్యానం చెయ్యబడేది మూడు కూడా ఒకటైపోవాలి. అది ధ్యానం అంటే. ధ్యానం చేసేవాడు నేను, ధ్యానింపబడేది ధ్యాస, ధ్యాన ప్రక్రియ నేను చేసేది ఒక్కటవుతుంది. ఆ ఒక్కటైతేనే ధ్యానం అంటారు. త్రిపుటి అంటారు వీటిని. నేనే త్రిపుటి అంటారు. అన్ని విషయాలు త్రిపుటి అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఆధ్యాత్మికల్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వర్డ్ త్రిపుటి. ఈ మూడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకటి ఇటు వెళ్తుంటే ఒకటి ఇటు వెళ్తుంది, ఒకటి తిన్నగా వెళ్తూ ఉంటుంది.